కొమరం భీం జిల్లా కాగజ్నగర్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్ద వాగులో వరద ప్రవాహానికి పశువులు కొట్టుకుపోయాయి. అందవెల్లి సమీపంలో వాగును దాటే క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆవులు గేదెలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అయితే మరికొన్ని మాత్రం ఒడ్డుకు చేరుకున్నాయి. కాగజ్నగర్ కొమరం భీం జిల్లాలో నది వాగు దాటుతూ పశువులు కొట్టుకుపోయాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం చూసుకుంటే కనుక మనం పెద్దవాగు కనిపిస్తుంది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. పెద్దవాగులో పశువులు కొట్టుకుపోయే దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. కాగజ్నగర్ మండలం అందవెల్లి సమీపంలో పెద్దవాగులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ వాగు పెద్దవాగు ఉప్పొంగడంతో వాగులో వాగు దాటేందుకు ప్రయత్నించిన ఆవులు మేకలు గేదెలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ పశువులన్నీ కూడా కొట్టుకుపోయాయి. చాలా దూరం వెళ్ళిన తర్వాత కొంత ఒడ్డు కనిపించిన క్రమంలో ఇసుక వచ్చిన క్రమంలోనే అవి బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. 3 కిలోమీటర్ల తర్వాత అవన్నీ కూడా 30 పశువులు సుమారుగా బయటపడ్డాయి, ఒడ్డుకు చేరుకున్నాయి. దీంతో పాటు ఇంకా మిగతా పశువులు మాత్రం ఇంకా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పశువుల కాపర్లు అయితే ఇప్పుడు 30 పశువులు బయటకు రావడంతో వారైతే ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు పొంగుతున్న క్రమంలో అందరూ కూడా రైతులు పశువుల కాపర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాడు అటువైపు వెళ్ళకూడదు, నదుల వైపు కానీ వాగుల వైపు కానీ వెళ్ళకూడదని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాంకిడి మండలం నవేదరి గ్రామం వద్ద కూడా చెరువు మొత్తం ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా జనాలందరూ చేపలు పట్టుకుంటూ కనిపించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే చూస్తున్నాం, ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో వాగుడు వంకలు పెద్ద ఎత్తున పొంగుతున్న క్రమంలోనే ఇదంతా ఇట్లాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వారిన రైట్ విఘ్నేష్, థ్యాంక్ యూ. మొత్తం బండ్లు మొత్తం కట్టుకోబోతున్నాయి.